తొందరగా కష్టపడుతూ ఉన్నారు. అంటే ఇంకా 17 tons వచ్చేసింది 100 యాజ్ ఈజ్గా. ఆల్రెడీ చేసి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వర్క్ అయ్యింది కాబట్టి మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ పెయింటింగ్ చేస్తాం. ఇక్కడేమో మనకి 69లో ఒకటి మునిగిపోయి ఉంది సార్. ఆ మునిగిపోయిన దాని మీద ఉదాహరణ జాయింట్ అయిపోయింది సార్. అవతల ఇంకోటి ఉంది సార్, అది కూడా సార్, అది కూడా కింద పడి ఉంది. దాని మీద కూడా ఎక్కువ ఉంది. ఇది తీస్తే కానీ మిగతా తీయడానికి లేదు సార్. ఇది తీయాలి ముందు ఇది తీయాలి సార్. ఇంకా కట్ చేసి పడేయడం అంతే. ఈ నీళ్ళు అంటే ఈ పైన అంటే కట్ చేస్తారు, నీళ్ళలో కట్ చేసేది వాళ్ళు చేయగలరు అంతే. అది మామూలుగా అలా వచ్చి పడింది అంటారా, లేకపోతే 3 కలిసి వచ్చినట్టే లింక్ చేసే ఉన్నాయి సార్. లింక్ చేసి ఉన్నాయి ఉదాహరణకి వచ్చేటప్పుడు ఫోటోలు నేను అదే చెప్పాను దగ్గర ఉన్నాయి సార్. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ పడవ వచ్చి దీన్ని కొట్టింది అనుకోండి, దాంట్లో ఇంకో 10 నిమిషాలు 5 నిమిషాలు గ్యాప్ ఉంటే ఆటోమేటిక్ ఇక్కడ ప్రవాహం తగ్గిపోద్ది. ఈ కాలం దగ్గర తగ్గిపోద్ది ఎప్పుడైతే ఇది వచ్చిందో ఆ కాలం వైపు వెళ్తుంది రెండోది. అలా వెళ్ళకుండా ఒకసాటికి వచ్చినట్టే లంకే ఉంది అటు ఇటు పోకండి. రేపే చూసండి, అదే వీలైనంత రేపే ఎర్లీ అవర్స్లో మొదలు పెట్టండి. రేపు ఏదో రకంగా క్లియర్ చేయాలి. మీకు ఎఫెక్ట్ ఎక్కువ పెట్టండి. మొన్నటి వరకు సార్ వాటర్ 5 వరకు ఉండే సార్, అంతే కదా సార్. వెలాసిటీ ఎక్కువ ఉండేను, ప్లస్ 11 lakhs ఉండే కాబట్టి కిందికి దిగిపోయింది వాటర్ 2 lakhs. దీంట్లోకి లాగడం అయితే దీనికి ఆపోజిట్లో పెడతారు. ప్రకాశం బ్యారేజీ ముప్పు పెట్టాలి, ఈ యొక్క ప్రభుత్వానికి ఊపిరి సలపనివ్వకుండా సమస్యలు సృష్టించాలనేటువంటి ఒక కుట్రతో ప్రయత్నం ఉన్నట్టుగా కనపడుతోంది. పడవలు ఢీకొట్టి దెబ్బతిన్నటువంటి కౌంటర్ వెయిట్స్ ఏవైతే 3 కౌంటర్ వెయిట్లు ఉన్నాయో చాలా సమర్థవంతంగా, ఎందుకంటే 15-18 రోజులు సమయం పట్టేటువంటి ఆ కౌంటర్ వెయిట్స్ని కేవలం 5 రోజుల్లోనే మరి మా ఇంజనీర్లు అదేవిధంగా కన్నం నాయుడు గారు వీళ్ళంతా ఒక టీముగా వర్క్ చేసి ఆ 17 టన్నులు కూడా కాంక్రీట్ దిమ్ముతూ ఉంటే అట్లా డిలే అవుతుందని వాళ్ళ టెక్నాలజీని ఐరన్ను కూడా ఉపయోగించి సేమ్ అదే వెయిట్ని క్లియర్ చేసి వితిన్ 5 daysలో అమర్చేశారు. కానీ వైసీపీ కుట్రతో ఏదైతే పడవలు ఏదైతే ఉన్నాయో వాటిని వెలికి తీయాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ రోజు కూడా 3 బోట్లు కూడా కలిసి వచ్చినాయి అని చెప్పి కొంతమంది వీడియోస్ కూడా పెడుతూ ఉన్నారు. అంటే ఇది ఉద్దేశపూర్వకంగానే కుట్రపూరితంగానే, ఎందుకంటే ఒక 40 టన్నులు ఒక పడవని 3 పడవలకు మిక్స్ చేసి 120 టన్నుల వెయిట్ని ఒకేసారి ప్రకాశం బ్యారేజ్ మీదకి, అది కూడా పీక్ స్టేజ్లో 11,40,000 క్యూసెక్కులు నీరు వచ్చేటువంటి సమయంలో పంపించారని అంటే నిజంగా ఎంత కుట్ర, మాకు కూడా ఎంత బాధ ఆవేదన, ఒక రైతు బిడ్డగా కూడా. ఎందుకంటే ఇవాళ చొక్క నీరు లేక